జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మొత్తానికి టీడీపీ గెలుపు సాధించింది. 30 ఏళ్ల తర్వాత అక్కడ టీడీపీ గెలిచింది. దాదాపు 5,000 ఓట్ల మెజార్టీతో, అంటే 7,814 ఓట్లతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు. టీడీపీకి మొత్తం ఓట్లు 6,718 ఓట్లు రాగా వైసీపీకి 683 ఓట్లు వచ్చాయి. రైట్, దీనిపైన టీడీపీ అధికార ప్రతినిధి గురునాథ్ రెడ్డి గారు స్పందించుద్దాం. నమస్తే గురునాథ్ రెడ్డి గారు. గురునాథ్ గారు, ఓకే గురునాథ్ గారు, ఏమంటారు? 30 ఏళ్ల తర్వాత, దాదాపు 30 నుంచి 35 ఏళ్ల తర్వాత అక్కడ ఒక బేస్ కదిలింది అనుకోవచ్చా? అసలు ఇది ఒక చారిత్రాత్మకమైన అంశం అమ్మా. ఇప్పుడు ఎందుకు ఈ దేశంలో ఇట్లా ఉన్న అంశాలని మనం పాజిటివ్ గా తీసుకుని కరెక్ట్ గా జరిగింది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలి వాలంటరీగా. ఎందుకంటే జనమంతా కూడా దాన్ని ఏదో మనం సాధించామనేది కాదు. 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక సాంప్రదాయం, ఒక దారుణమైనటువంటి అంశం ఈ భారతదేశంలో ఈ యొక్క ఈ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో అసలు ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామనే దాని మీద విశ్లేషణ చేసుకోవాలమ్మా. ఇప్పుడు మేము గెలిచామనేది కాదు, నేను మార్నింగే చెప్పాను మీ ప్రైమ్ 9లో, నేను టాప్ స్టోరీలో కూడా డెఫినెట్ గా గెలుస్తాం. గెలవటం అనేది ఇక్కడ ప్రామాణికం కాదు. ఈ విధమైనటువంటి వ్యతిరేకత ఎందుకు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద? చూడండి, వాళ్ళ ఇలాకాలో 75-78 సంవత్సరాలు, 1978 నుంచి ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు అక్కడ? ప్రజలను వీళ్ళు మభ్యపెట్టి, ప్రజలు కనుక బయటకు వస్తే స్వచ్ఛందంగా డెమోక్రసీ నిలబడుతుందమ్మా. అక్కడ పార్టీ ఏదనేది కాదు, ప్రజల యొక్క మనోగతాలు. ఇంకా ఇప్పటికి కూడా ఆ విధమైనటువంటి కార్యాచరణ అక్కడ జరుగుతుంది అని అంటే ఇక డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుందమ్మా? అక్కడ ఎక్కడ జనం సమాజంలో ఈక్వల్ ప్రపోర్షనేట్ ప్రమోట్ చేయగలుగుతాం? అక్కడ వేరే వాళ్ళకి ఈ పథకాలు అందగలుగుతాయా? ఆ విధమైనటువంటి నేతృత్వం ఉండటం వల్ల, వన్ సైడ్ బార్ అవటం వల్ల ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది? ప్రపోర్షనేట్ ఎప్పుడు వస్తుంది ఈ సమాజంలో? ఈ సమానత్వం ఎప్పుడు వస్తుంది? రాదు కదా. ఈ విధమైనటువంటి నాయకులు వాళ్ళ యొక్క కార్యాచరణ మార్చుకోకపోతే, అధికారమే పరమావధిగా ఆర్థిక ఉగ్రవాదులు, అరాజక శక్తులు ఆ ప్రాంతాల్లో రాజ్యం వెళ్తా ఉంటే, సమాజం బలవంతుడు బలహీనుడు చేపడతా ఉంటే కబ్జాల్లో నుంచి బయటికి తీసుకురావటం. అక్కడ ఉంది ఎవరమ్మా ఈ రోజున? చంద్రబాబు నాయుడు గారు కాదు, అక్కడ ఇప్పుడు లోకేష్ గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అని అంటే ఒక సాంప్రదాయంగా ఉండేటువంటి ఇది. ఇప్పుడు మేము కానీ గురునాథం గారు, ఇప్పుడు జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలు సాధారణ ఎన్నికల కంటే చాలా మించింది. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మీ రెండు పార్టీలు కూడా. అయితే జగన్ నిన్న మాట్లాడారు, మొన్న ట్వీట్లో కూడా ఏం చెప్పారు? ఇదంతా కూడా అప్రజాస్వామికంగా జరిగింది, రౌడీల రాజ్యం ఏలుతోంది టీడీపీ కూటమి ప్రభుత్వము. సో అందుకని ఒక అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్లే గెలిచారని మాట్లాడుతున్నారు కదా. ఒక్కటే నేను మీకు అందరికి కూడా గుర్తు చేస్తాను, పాఠకులందరూ కూడా. అసెంబ్లీ రౌడీ సినిమా చూసామమ్మా. అక్కడ దారుణాలు జరుగుతూ ఉంటే, దందాదారులు, చాలా భూ కబ్జాదారులు పరిపాలన చేస్తూ ఉంటే ఒక సామాన్యుడిని నించోబెడతారు అందరూ కలిసి. అది ఓట్లు వేయడానికి చాలా మంది భయపడతా ఉంటారు. ఒక్క ఓటు కూడా వేయరు. బూతులు తెరిచిన తర్వాత గంట దాకా కూడా ఒక్క ముసలామ నేను సచ్చానని చెప్పి బయటకు వచ్చి ఓటేస్తే ఎంత తిరుగుబాటు వచ్చి అక్కడ ఆ రోజున ఆ సినిమాలో ఒక మార్పు వచ్చిందో, అట్లానే ఇక్కడ పులివెందుల్లో కూడా ఆ మార్పు ఈ రోజున సమాజం కోరుకుంటుందమ్మా. ఆ విధమైనటువంటి ఆ కబ్జాల్లో నుంచి బయటికి రావాలని చెప్పి జనం శరవేగంగా ఈ బై ఎలక్షన్లని ఉదాహరణ తీసుకోండి. నేను ఇప్పుడే సవాల్ చేస్తా ఉన్నా, పొద్దున మీ ప్రైమ్ టైంలో కూడా చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయండి నైతికంగా. మీ నియోజకవర్గం, మీ ఇల్లు, మీ ఇలాకాలో, మీ నాయకత్వంలో మీరు ఓడిపోవటం నైతికంగా తీసుకొని ఈ రోజున ఎలక్షన్లో మీరు దమ్ము ధైర్యం ఉంటే నా రాజీనామా చేసి మీరు ఎలక్షన్స్కి రండి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్లో పరిధిలోనే ఉంటది కదా. సరే, మేము ఏదో చేసాం అంటున్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల దీంట్లో అనేది అభియోగాలు మోపుతున్నారు కదా. ఎవడో ఏదో అని మంగళవారం అని అడ్డం వచ్చిందని ఏదో అన్నాడని మేము లెగిస్తే మనిషిని కాదనేటువంటి మాటలు పక్కన పెట్టండి. నేను సవాల్ విసురుతా ఉన్నాను తెలుగుదేశం పార్టీ తరఫున. మీరు ఇప్పుడు రాజీనామా చేయండి, రాజీనామా చేయి బై ఎలక్షన్లో రండి. అప్పుడు తెలుసుకుందాం. అప్పుడు ఫ్రీ పోల్ ఎలక్షన్లు ఎట్లా జరుగుతాయి, ఫెయిర్ అండ్ ఫ్రాంక్ గా ఎట్లా జరుగుతాయి అనేది కూడా సమాజానికి తెలుస్తుంది కదా. ఎప్పుడు గుడ్డగాల్చి నెత్తి మీద ఇవ్వరు.
మేము గెలిస్తేనేమో చాలా గొప్పవాళ్ళమని సోషల్ పర్సెప్షన్ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటదంటే అమ్మా పరనింద ఆత్మస్థితి లాగా ఉంటది. ఆత్మస్థితి అనేది మరణంతో సమానమైంది. రాజకీయాల్లో మరణం సంభవించడం అతి నీచమైన హేయమైనటువంటి స్వభావం. ఇవన్నీ కూడా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మారకపోతే ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తలాగా తయారైపోయాడు ఆ పార్టీలో. పార్టీని క్లోజ్ చేసుకోండి. మీకు రన్ చేయటం వల్ల కాకపోతే చాలా మంది పార్టీలు పెట్టారు, పోయారు, వచ్చారు, చాలా ఉన్నాయి. కానీ 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అన్నగారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పేదల ప్రజల ఆకలి దప్పుల్లోంచి పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా రెపరెపలాడుతున్నామంటే ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అండగా ఉండేటువంటి పార్టీ. ఆర్థిక ఉగ్రవాదుల్ని దేశమణిచేటువంటి పార్టీ. మేము ఎప్పుడు కూడా ఈ పార్టీ యొక్క క్రమశిక్షణ ఉంది, దీనికి ఒక సిస్టమ్ ఉంది, దీనికి ఒక మేనిఫెస్టో ఉంది, దీనికి నిర్మాణం ఉంది. ప్రత్యేకించి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అందించిన పథకాల వల్లే ఇవాళ పులివెందుల్లో ఇంత రికార్డ్ క్రియేట్ చేశారనుకోవచ్చా ప్రజలు? అయినాట్ మేడం, డెఫినెట్ గా, అసలు డెఫినెట్. ఇప్పుడు చూడండి, మాకు 6,000 6,030 ఓట్లు 650 కదా, 11 అది చూడమ్మా నెంబర్ కూడా. వాళ్ళకి వచ్చినట్టు ఇటు పులివెందుల్లో 4,000కు పైన, ఇటు ఒంటిమిట్టలో. మరి మేము ఇంత మెజారిటీ వచ్చిందంటే జనం వన్ సైడ్ అమ్మా. జనం అందరూ కూడా సంతృప్తికర స్థాయిలో ఉన్నారు. పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ హిట్. అన్ని అంశాలు కూడా ఈ రోజున రాజధాని శరవేగంగా అడుగులు ముందుకేస్తా ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తా ఉంది. పార్టీ యావత్తు కూడా బ్రహ్మాండమైన గడప గడపకి తిరిగేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. రాష్ట్రంలో అనూహ్యమైనటువంటి స్పందన వస్తా ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం అందరూ ఊళ్ళూరుతా ఉన్నారు. అసలు అడ్మినిస్ట్రేషన్ 4 పాదాలు నడుస్తా ఉంది. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. మేము ప్రతి నిత్యం కూడా పార్టీ కార్యకర్తల కింద స్థాయి నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా రోజు 18 గంటలు పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఆంధ్రప్రదేశ్ లో. ఎక్కడ కూడా అవినీతి మచ్చ అంటనటువంటి పార్టీ ప్రభుత్వం. ఆ రోజున నువ్వు డీబీటీలు నొక్కి 3,75,000 కోట్ల రూపాయలు ఉచితంగా వేస్తున్నామని చెప్పి ప్రజలందరూ కూడా మభ్యపెట్టినటువంటి విధానం వ్యతిరేకించారు. ఇప్పుడు తల్లికి వందనం ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి వేస్తా ఉన్నాం. పెన్షన్లు అవ్వాతాతలకి వచ్చిన రోజునే బ్రహ్మాండమైనటువంటి స్పందన. 68 లక్షల మందికి రాష్ట్రంలో బ్రహ్మాండంగా 2,300 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇంటింటికి తీసుకెళ్లి 2 గంటల్లోనే డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలకి రేపు 15వ తారీఖున స్త్రీ పథకం కింద, శ్రీనిధి కింద మేము బ్రహ్మాండమైనటువంటి స్త్రీ శక్తి కింద ఉచితంగా బస్సులు ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకి రుణమాఫీలు చేశాం. అన్నదాత సుఖీభవ చేస్తూ ఉన్నాం. అన్న క్యాంటీన్లు పెడతా ఉన్నాం 5 రూపాయలకి. అదేవిధంగా టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. రాంగల్నే మెగా టీఎస్సీ ఈ రోజున నిన్న మీరు చూస్తానే ఉన్నారు, అన్ని రిజల్ట్స్ వచ్చేసినాయి. ఇవన్నీ కూడా సూపర్ 6లో మేము ఏదైతే చెప్పామో 100% ఫుల్ఫిల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా సంతృప్తికర స్థాయిలోనే ఉన్నారమ్మా. గురునాథం గారు, 1978 నుంచి చూసుకుంటే కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చేంత వరకు కూడా అక్కడ ప్రజలకు అసలు కనీస సౌకర్యాలు కూడా లేవు అని చెప్పేసి ప్రజలు మాట్లాడారు. టీడీపీ అధికార ప్రతినిధులు డిబేట్కి వచ్చినప్పుడు కూడా మాట్లాడుతుంటారు, చెప్పారు. సో ఏంటి ఇప్పుడు టీడీపీ 35 ఏళ్ల తర్వాత అక్కడ సొంత ఇలాకా, జగన్ సొంత ఇలాకాలో టీడీపీ వాళ్ళ జెండా ఎగరేసింది అంటే మామూలు విషయం కాదు. ఒక హిస్టరీ క్రియేట్ చేశారు మీరు. మరి ఏంటి ఇప్పటి నుంచైనా పులివెందుల ప్రజలు ఎంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ ఎలక్షన్స్ జరుపుకున్నారో, ఏ విధంగా విజయం సాధించారో, మరి వాళ్లకు మీరు ఇక మీదట ఏం చేయబోతున్నారు? పులివెందులని ఎలా తీర్చిదిద్దుతున్నారు? పులివెందుల్లో గ్రాస్ రూట్ లెవెల్లో అసలు అక్కడ జరగలేదమ్మా. ఈ ఒక 40-50 ఏళ్ళ నుంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు అందల వాళ్ళకి కింద స్థాయిలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి. ఇక నుంచి మేము కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఎవరైతే అందనటువంటి ఫలాలు ఎవరికైతే అందలేదో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి తప్పకుండా వాళ్ళకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామమ్మా. ఆర్థిక ఉగ్రవాదులు, అరాజక వ్యక్తులు వాళ్ళు ఎవరైతే వాళ్ళ గ్రూప్ గా తయారయ్యి కొంతమంది అందరిని పీతమణిస్తా ఉన్నారో
కలబడి నిలబడి బుల్డోజ్ చేసి వాళ్ళందరినీ కూడా పీతమొలుస్తా ఉన్నారు. వాళ్ళందరూ భర్తం పడతాం. తప్పకుండా ఎవరైతే వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్య రాజకీయాల్లో పాల్గొన్నటువంటి ఎవరైతే ఈ అభియోగాలు మోపబడి అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తులు ఎవరైతే దురాఘాతాలు చేస్తున్నారో వాళ్ళ దురాఘాతాలని అడ్డుకుంటారు. బీటెక్ రవి గారు అక్కడ రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక ఆశాజ్యోతిలాగా టీడీపీని అక్కడ నడిపించేటువంటి శక్తిగా అక్కడ ఉన్నటువంటి శక్తులన్నీ కూడా కలిసి ముందుకెళ్లేటువంటి ప్రక్రియలో మేము ప్రజలందరూ కూడా న్యాయం చేయబోతా ఉన్నామమ్మా. ఈ రోజున ఓట్లు వేసుకోవడానికి ఎంత మేము కష్టపడి అక్కడ ప్రజాస్వామ్యాన్ని నిర్మించే ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మేము తప్పకుండా ప్రజల్ని ఆదరిస్తాము, అభిమానిస్తాము, హక్కును చేర్చుకుంటాము, వాళ్ళందరి కష్టాలు తీరుస్తాము. ఏదో 4 రోడ్లు వేసి వైఎస్ఆర్ కోడలు పెట్టుకున్నంత మాత్రాన ఒక ఎయిర్పోర్ట్ పెట్టుకున్నంత మాత్రాన కడప మొత్తం ఆకలి దప్పులు లేవు అనే ఒక భ్రమను కల్పించాడు. మేము మన కడప వెళ్ళినప్పుడు మహానాడు జరిగేటప్పుడు కూడా మేము చూసాం. ఆ 4 రోడ్లు కోడలు పెట్టి మెహర్బానీ చేసి చుట్టుపక్కల గ్రామాల్లో పీతమణి చేసి బానిసలను చేసి కట్టు బానిసలను చేసి వాళ్ళందరూ కూడా పాలేరులాగా చేసి అక్కడ విద్యం ఆరోగ్యం అనేది లేకుండా చేసి వాళ్ళ క్లచెస్ లో పెట్టుకొని వాళ్ళు బయటికి రానియకుండా వాళ్ళ యొక్క మనోగతాలని పీతమంచినటువంటి అంశం ఈ రోజున బదలైంది. నడి రోడ్లో నగ్నంగా ప్రజలందరూ కూడా ఆ యొక్క నియంత పాలనని కొబ్బరికాయలు కొట్టి బయటికి తరివేసినటువంటి విధానం చూస్తూ ఉంటే చాలా హర్షిస్తా ఉన్నారమ్మా. రాష్ట్రం, దేశం, అమెరికా దాకా కూడా మా ప్రజలు, మా పార్టీ కార్యకర్తలు, ప్రజలు హర్షిస్తున్నారమ్మా. అందరూ హర్షిస్తా ఉన్నారు. పోలీసుల సహకారంతోనే ఖచ్చితంగా రిగ్గింగ్ కు పాల్పడ్డారు. పోలీసుల దగ్గర నుండి చేశారు. అక్కడ ఏజెంట్ ని, మాకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్ ని కూడా లేకుండా చేశారు. కలెక్టర్ ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాడు, చూస్తూ కూర్చున్నాడు, కానీ ఏమీ చేయలేదు. సో రిగ్గింగ్ కు పాల్పడ్డారు, అవకతవకలు జరిగాయి, అక్రమం ఇదంతా అని చెప్పేసి నిన్న జగన్ కూడా మాట్లాడారు. సో వచ్చే ఎన్నికల్లో పులివెందుల్లో కోట బద్దలు కొడతామని మాట్లాడుతున్నారు కదా. అవును, అందుకేనమ్మా నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు మా మీద అభియోగాలు పోతారని ఇందాక చెప్తా ఉన్నాను. నిన్న చూసారా మీరు, ప్రవీణ్ గారు కనీసం టోపీ పెట్టుకోకుండా అక్కడ డిఎస్పీ అందరి మీద వాళ్ళు తిరగబడినటువంటి విధానం చూశారు కదా. క్లిప్పింగ్లు వచ్చినాయి చూడండి మీరు. వాళ్ళు చివరికి అసహనంతో వాళ్ళు రక్షించుకోవడం కోసం మేము కాల్పులు జరపాల్సి వస్తుందని అంతేగాని వాళ్ళని వదిలేయలేదు. అంటే ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ఆ స్థాయికి వెళ్ళటానికి గల కారణాలు ఏంటో చెప్పండి అమ్మా. దీన్ని బట్టి రౌడీజం ఎటుంది? ఆ మాటలు బయటికి రావడానికి ఆ సందర్భాన్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్ పార్టీ వాళ్లే కదా. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేస్తూ ఒక గిల్లు జోలబాటం ఏంటమ్మా? ఇదంతా క్రియేట్ చేస్తుంది వాళ్ళే. ఒక క్రియేట్ చేస్తా కోర్టులో వేసి పిల్లేసి అక్కడేదో అక్రమం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రాజీవ్ గాంధీ గారిని మీరు సపోర్ట్ చేస్తారా అక్కడ ఎలక్షన్స్ లో? రైట్ గురునాథం గారు, థ్యాంక్ యూ అండి.